ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ మళ్ళీ ట్రోల్ అవుతున్నాడు సార్. అది ఎలా అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీ దూరంగా ఉంటాన్ని ఇక్కడ పురంధేశ్వరి కానీ ఇక్కడ ఎవరైనా తీసుకోవచ్చు లోకల్ నాయకులు ఎన్టీఆరే కాస్త దూరంగా ఉంచాడు టీడీపీ జనసేనతో పొత్తుని అనే ఒక ట్రోల్ నడుస్తుంది సార్. అది వైసీపీ వాళ్ళు నడుపుతున్నారా లేకపోతే ఇంకెవరన్నా టీడీపీ వాళ్ళు ఇంటర్నల్గా నడిపిస్తున్నారా తెలీదు, ఒక ట్రోల్ నడుపుతుంది. దీనిపై మీరేమంటారు? పని పాటలు లేని వాళ్ళు చేసే పనులు అంతకంటే ఏం లేదు. ఎందుకంటే అనవసరం ఆయన మీద పడతారు మీరు. జనసేన, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ కాకుండా మధ్యలో షెరింగ్లా సంవత్సరం వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు. పెళ్ళాం పిల్లలతో శుభ్రంగా కాపురం చేసుకొని 10 సినిమాలు చేసుకొని 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ప్రశాంతంగా ఉండే మనిషి మీద ఎందుకు పడతారు మీరు? వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ 15 years దాకా రాజకీయాల్లోకి రాదు. సందేహం లేదు. అతన్ని ఎంత అవమానించారనుకున్నావు? చాలా అవమానకరంగా చూశారు. అందులో చంద్రబాబు నాయుడు వ్యవహారం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా. వాడుకుంటాడు, అవతల వారేస్తాడు. అవసరానికి ఎంత నీచమైన పనులైనా చేస్తాడు. చూసాం కదా మనం. బీజేపీ వాళ్ళని తిడతాడు, మళ్ళీ బీజేపీ వాళ్ళతోటే కావాలంటాడు. కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ పోయి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతోటి కలుస్తాడు. సో అందుకని చంద్రబాబు నాయుడిని బీజేపీ వాళ్ళు నమ్మరు, యాజ్ వెల్ యాజ్ వేరే పార్టీ వాళ్ళు నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా నమ్మరు కాబట్టి 23 ఇచ్చారు. మధ్యలో అనవసరం జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు లాక్కొస్తారు మీరు? శుభ్రంగా బతికేవాడిని బతకనీరా? అంటే కాదు సార్, ఇక్కడ ట్రోల్ అవుతుంది ఏంటంటే ఒకవేళ ఈయన కనుక కేంద్రంతో అమిత్ షాతో కానీ మోడీతో కానీ రాయబారి నడిపి అసలు ఇదంతా మనకెందుకులే, టీడీపీ జనసేనతో మనం ఎందుకు వెళ్ళాలి, మనం మీరు బీజేపీ స్ట్రాటజీ లాంగ్ స్ట్రాటజీ ఉంటుంది ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన డైరెక్ట్గా అన్నాడని కాదు, కానీ నడిచే ట్రోల్స్ అలా ఉన్నాయి. ట్రోల్స్ కదా ఇవన్నీ కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ట్రోల్స్ని ఎందుకు పట్టించుకోవాలి? మనకి మంచి సోర్స్ నుంచి ఎథనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? ఒక్కసారి లేదు. లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అమిత్ షా గారు వచ్చారు, రామోజీరావు గారిని కలిశారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకెప్పుడు ప్రస్తావన లేదుగా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన? ఏదో ఒక విధంగా ఆ పిల్లని బదనాం చేయాలి, పాడు చేయాలి. ఆయన సభలకి పిలవలేదు, పని పిలిచినా కానీ ఆయన రాలేదు, వాళ్ళ దానికి రాలేదు, వీళ్ళ దానికి రాలేదు. అనవసరం ఎందుకు ఆ పిల్లల మీద పడి ఏడుస్తున్నారు సార్? అంటే 4 బిర్యానీలు తినేటువంటి వాడు లావ్ అయిపోతే కనుక సినిమాల్లోకి పనికిరాలని తిండి కూడా తగ్గించుకొని కష్టపడి పైకి వచ్చాడు. పెద్దగా చదువుకునేటువంటి వాడు కాదు, నోరు జారి మాట్లాడేటువంటి వాడు కాదు, అత్యాశకి పోయేటువంటి వాడు కాదు, ఎవరిని కూడాను అంత ఇదిగా చేసేటువంటి వాడు కాదు, తిట్టేటువంటి వాడు కాదు, నోరు జారి మాట్లాడేటువంటి వాడు కాదు. ఆ పిల్లోడు పని ఆ పిల్లోడు చేసుకున్నాడు కదా. ఎందుకు ఆ పిల్లోడిని బతకనీయకుండా మీరు అనవసరం ఈ రూంపులోకి ఎందుకు లాగుతున్నారు అతన్ని? దయచేసి అక్కడ పనులు చేయవకండి. అతను చాలా కష్టపడి పైకి వచ్చాడు, మంచి సినిమాలో చేసుకున్నాడు. ఏదో 1-2 విలేజెస్ని అడాప్ట్ చేసుకోవడము, అన్ని పార్టీల వాళ్ళకి తలా 1 లక్ష 2 లక్షల డొనేషన్ ఇవ్వడం లాంటివి చేస్తాడు, కానీ రాజకీయాల్లోకి రాడు. అమిత్ షా గారు మాట్లాడితే ఆ రోజు కాకపోతే తర్వాత 10 రోజుల తర్వాత సరే చెప్పేవాడు కదా, అవును నేను బీజేపీలో జాయిన్ అవుతున్నాను, బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేవాడు. ఈ రోజు వరకు చెప్పలేదుగా. ఇంచుమించుగా సంవత్సరం పైన అయిపోవట్లా జరిగి, అవును ఈజీ ఎప్పుడు చెప్పలేదుగా. అతను ఏంటంటే తర్వాత అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగినా, ఇంకో రకంగా అడిగినా, ఇతను ఢిల్లీ వెళ్ళినప్పుడు అడిగినా కానీ ఎక్కడా టీవీలోకి రాకుండా చాలా పొలైట్గా చెప్పుకుంటాడు. నేను ఇప్పుడు 15 సంవత్సరాల దగ్గర రాజకీయాల దగ్గర రాదలుచుకోలేదులేండి, బట్ నా మద్దతు అయితే ఉంటుందిలేండి, ఓటు మీకే వేస్తానులేండి చెప్పుకోవచ్చు. అనవసరంగా ఈ పురంధరేశ్వరి వాళ్ళు వీళ్ళు దగ్గర వస్తారు. వీళ్ళందరూ అంటున్నారు బాగానే ఉంది, మరి బాలకృష్ణ ఇంతవరకు ఎందుకు అనలేదు? పురంధరేశ్వరి ఎంత దూరం, బాలకృష్ణలో అంతే దూరంగా. మరి పురంధరేశ్వరి అంటుందని చెప్పి మీరు అంటున్నారే, ట్రోల్స్ పెడుతున్నారని, మరి బాలకృష్ణ ఎందుకు అనలేదు? ఎందుకు అనలేదంటారు? వాస్తవాలు తెలుసు కాబట్టి, జరగలేదు అన్న సంగతి అతనికి తెలుసు కాబట్టి. పురంధరేశ్వరి ఏంటంటే బీజేపీ తరఫున ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అంటది. ఏమయ్యా, పురంధరేశ్వరి కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయి కాంగ్రెస్లో 2 సార్లు పదవులు అనుభవించి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో జాయిన్ అయింది. అవునా? బీజేపీలో జాయిన్ అయిన మనిషి ఊరుకుందా అంటే ఊరుకోలేదు. మన్మోహన్ సింగ్ గారు ఏంటో తెలియదు ఆమెకి, 100% తెలుసు కదా. ఆయన అంటే ఏమి మాట అనలేదు అనుకో, 10 లక్షల కోట్లు అప్పు చేసేసారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళని మాట్లాడతారు. కేంద్ర మంత్రి ఏమో 10 లక్షలు కాదమ్మా, అది 4,42,000 కోట్లు, అందులో 93,000 కోట్లు అనేటువంటిది విభజన జరిగినప్పటి నుంచే ఉంది, మిగిలింది మాత్రమే చేసింది, FRBM చట్టానికి లోబడే చేశారు, ఇది తప్పేమీ కాదు, ఇది మా దగ్గర ఉన్న సమాచారం అని కేంద్ర మంత్రి చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే అది ఎథనెటిక్ ఇన్ఫర్మేషన్. అయినా కానీ పురంధరేశ్వరి 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అంటారు. ఆ TV5లో ఆ ఎల్మండల సాంబాన్ ఏదంటారు, ఐఎమ్ సారీ టు సే దిస్,
ఉమ్, ఎల్ సాంబా అని ఏదో అంటూ ఉంటారు కదా ఆయన సాంబశివరావు ఉమ్, ఆయన అదే మాట అంటాడు. ఉమ్. ఈ మహా టీవీలో ఉండే వంశీ అదే మాట అంటారు. వీళ్ళందరూ అదే మాట అంటారు. వీళ్ళందరూ కాకుండా జీవీ రెడ్డి అని ఒక ఆయన పట్టుకొస్తారు. ఆయన అదే మాట చెప్తాడు. ఎల్సాంబ అంటే ఏంటి సార్? ఏమో నాకు తెలియదు అది. ఆ, ఆయన ఇంటి పేరు అయి ఉంటుంది. అది ఏముంది అందులో? ఆ, అయి ఉండొచ్చు కదా. ఏముంది సిహెచ్ అంటే ఇప్పుడు చెరుకూరి అందరికీ తెలిసింది. అదే సిహెచ్ చాలా మంది కూడా ఉంటుంది. అవును. ఇంటి పేర్లు మనకి ఎట్లా తెలుస్తాయి? వాళ్ళకైనా చెప్పుకుంటే కానీ తెలుస్తాయి. అది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ మధ్య పాపులర్ అయింది, కానీ అంతకుముందు చంద్రబాబు అనే అనేవాళ్ళుగా. అవును. అట్లనే ఎల్ సాంబా అనేసి అంటే ఆయన ఇంటి పేరు అయి ఉంటుంది. మనకేం